టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలుకుపూడి శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది, దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్. దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫు. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకుంది. ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఇంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారో అని మనకు ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది నా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అంటే ఇప్పుడు కూడా నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, TV5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, ఈ ముగ్గురు మీద ఇచ్చింది. ఈ సినిమాలు చాలా మంది కాంట్రవర్సీ ఉంటాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి ఎక్కువ కాంట్రవర్సీ అవడానికి కారణం అది మీరు టీడీపీ వాళ్ళని అడగాలి. నేను అదే చెప్తాను. కాంట్రవర్సీ అనేది నేను సినిమా తీస్తాను. కాంట్రవర్సీ అనేది దాని మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి. అంటే ఏదంటే మీరు మొన్నటి వరకు క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తే పర్లేదు, ఇప్పుడు ఫ్యామిలీస్ని కూడా మీరు అసాసినేట్ చేశారు. ఏ ఫ్యామిలీస్ని ఎలా తెలుసు మీకు? అది మీరు కలగన్నారా? లేకపోతే నా ఇడీన్లోకి వచ్చి చూస్తారా అలాంటి సీన్లు ఉన్నాయని? అంటే మీ ట్రైలర్లో కానీ వాటితో కానీ మొత్తం నేను అదే చెప్తున్నా. మీరు చెప్పండి, ఏ ఫ్యామిలీలో ఎవరిని అసాసినేట్ చేస్తే చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళు చెప్తున్నా నేను అదే అంటున్నాండి. వాళ్ళు చూసింది మీరు చూసింది ఒకటే కదా ట్రైలర్లో. నేను సపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమాని చూడటానికి.